Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 144 verse 9. ఈ రోజు మన ధ్యానం కొరకు 144వ కీర్తన 9వ వచనం నుండి తీసుకొనబడింది. I'll sing a new song unto thee, O God, upon a psaltery and an instrument of 10 strings will I sing praises unto thee. దేవా, నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడెదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. People wish to know many things. ప్రజలు చాలా విషయాలు తెలుసుకోవాలని ఆశపడతారు. Some of the people they cannot know them. కొంతమంది వాటిని తెలుసుకోలేరు. But the happy people understands them. అయితే సంతోషకరమైన ప్రజలు దీనిని వాళ్ళు అర్థం చేసుకుంటారు. Happy people can understand them. కాబట్టి సంతోషంగా ఉన్నవారు దీన్ని అర్థం చేసుకోగలరు. Many things they can understand. చాలా విషయాలని వాళ్ళు అర్థం చేసుకోగలరు. It is amazing to note that a number of articles, books, movies and songs about happiness are there. చూడండి, సంతోషం గురించినటువంటి లేదా ఆనందాన్ని ఇచ్చేవి తెలుసుకోవడానికి చాలా రకాల పుస్తకాలు ఇవన్నీ ఉన్నాయి. I have a suspicion that deep down inside everyone they wants to know the secret of happiness. నా సందేహం ఏమిటంటే ఎన్ని ఉన్నాయి కానీ ఈ సంతోషం పొందడానికి అసలు రహస్యం ఏమిటిదో తెలుసుకోవాలన్నటువంటి ఆశ. But God has created a vacuum in human heart. It is for himself. అయితే దేవుడు మానవుని హృదయంలో ఒక ఖాళీ స్థలం ఏర్పాటు చేసినాడు. అది దేవుని కొరకే, దేవునిదే అది. If you fill that vacuum with any other thing other than God, you cannot have happiness. ఆ శూన్యం, ఆ ఖాళీని దేవుడు కాక మరి వేటితోనైనా కానీ నింపడానికి ప్రయత్నిస్తే నువ్వు సంతోషంగా ఉండలేవు. We all know about the story of the atheist. నాస్తికుల గురించినటువంటి ఆ చరిత్ర తెలుసు కదా. ఒక నాస్తికుడు ఉన్నాడు, ఆయన గురించి తెలుసు కదా. One atheist was once addressing a crowd of people in an open air. ఒకసారి ఒక నాస్తికుడు ప్రజల మధ్యలో ఆయన చేస్తాడు, ప్రసంగం చేస్తున్నాడు. And he was trying to persuade them that there was no God and no devil. దేవుడు లేడు, దయ్యం లేడు అని ప్రజలకి ఆయన చెప్పాలనుకున్నాడు. He shouting, bombarding the tables that there is no heaven, there is no hell. కాబట్టి అంత బల్లగుద్ది చెప్తా ఉన్నాడు, పరలోకం అనేది లేదు, నరకం అనేది లేదు, there is no resurrection, no judgment, పునరుత్థానం లేదు, తీర్పు లేదు, అన్ని లేదు. there is no eternal life, there is no life to come, నిత్య జీవము లేదు, ఇంకా మనం పొందబోయే మరొక జీవం అనేది ఇంకేమీ లేదు. and he advised them to throw away their Bibles. కాబట్టి ఇంకా మీ దగ్గర ఉన్న బైబిల్ తీసి పాడేయచ్చు అన్నాడు. And he said that not to pay attention to what preachers said. కాబట్టి బోధకులు ఏమేమి చెప్తున్నారు, ఏం బోధిస్తున్నారు వాటి మీద మీరు మనసు పెట్టే అవసరం లేదు అన్నాడు. He recommended them to think as he was thinking. ఆయన ఎట్లా ఆలోచన చేస్తున్నాడో వచ్చిన ప్రజలందరూ కూడా ఆయన వలె ఆలోచన చేయాలని కోరినాడు. And he is telling that you be like me. కాబట్టి మీరు కూడా నాలాగా ఉండాలన్నాడు. So he talked very boldly. కాబట్టి చాలా ధైర్యంగానే చెప్పినాడు. The crowd also listened very eagerly. అక్కడ ఉన్న జన సమూహం కూడా చాలా ఆసక్తిగా విన్నారు. As a matter of fact, వాస్తవంగా చెప్పాలంటే it was like the blind leading the blind people. ఇది ఎట్లా ఉందంటే ఒక గుడ్డోలకు దారి చూపిస్తున్నట్టు. Both were falling into the pit. ఇద్దరు కూడా గొంతలో పడతారు. After the meeting is over, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత someone asked him on his way back. ఎవడో ఒకడు వచ్చి తిరిగి వెళ్తా ఉంటే ప్రయాణం ఆయన అడిగినారు, how was the meeting of the atheists? ఈ నాస్తికుల కూటం ఎట్లా జరిగింది? Unknowingly he said. తెలకనే అన్నాడు. By the grace of God it went off well. దేవుని కృపను బట్టి బాగానే జరిగింది అంటాడు. Till now he shouted in the meeting that there is no God. ఇంతవరకు ఆ మీటింగ్ లో అసలు దేవుడే లేడు అని గట్టిగా చెప్పాడు. But suddenly he mentioned about God in his reply. కానీ ఉన్నట్టుండి వాడు అడిగిన దానికి సమాధానంగా దేవుడు అనే మాట ప్రస్తావించాడు. God has created a vacuum in human heart. దేవుడు మానవ హృదయంలో ఒక ఖాళీ, ఒక శూన్యాన్ని ఏర్పాటు చేశాడు. God is the source of human happiness. చూడండి, మానవ సంతోషానికి ఆధారం దేవుడే. Some believe that the happiness can be based on good fortune or prosperity. కొంతమంది అనుకుంటారు కదా, సంతోషంగా ఉండడం అంటే మన వృద్ధి చెందట, మన అదృష్టాన్ని బట్టి మనకు జరిగే అనుకునేవన్నీ సాధిస్తే ఇది సంతోషం అనుకుంటారు. But this happiness and these things are not related. కానీ ఈ సంతోషము వీటికి సంబంధించిన దానికి ఏమీ సంబంధం లేదు. In biblical thought, happiness is primarily associated with one's disposition and character rather than one's emotional responses. బైబిల్ యొక్క భావాన్ని బట్టి మనం చూస్తే ఒక happiness depends upon the human character. సంతోషం అనేది ఒక మానవ వ్యక్తిత్వం పైన ఆధారపడి ఉంటుంది. And how he is related with God. అది అంటే దేవునితో ఎట్లా ఆయన సంబంధం కలిగి ఉన్నాడు. It will not depend upon your emotive responses. నీ యొక్క భావోద్రేకమైనటువంటి ఆ స్పందనల పైన ఆధారపడి ఉండేది కాదు. Undoubtedly the experiences and the circumstances of life
they will tend to dictate our emotions. నిశ్చయంగా నీ జీవితంలో అనుభవాలు ఎదుర్కొనే పరిస్థితులు ఇవన్నీ కూడా దాని వల్లనే అని చెప్పే Some of ఆస్కారం the ఉంది. things that are happening in your life may make you emotional, కొన్ని నీ జీవితంలో సంభవించేవి నిన్ను ఉద్రేకపరచవచ్చు. but happiness is not a byproduct of that. అయితే సంతోషం అనేది వాటి మూలంగా కలిగేవి కావు. True happiness for human beings is rooted in the activity of God. నిజమైనటువంటి సంతోషం అనేది ఒక మానవ జీవితంలో దేవుని యందు వేరుపారి ఉండటం వలన కలిగేది. See, Moses described the people of God, Israel, as happy people. మోషే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల గురించి ఏమని చెప్పాడు? వీరు ధన్యులు, వీరు Happy, O thou Israel. కాబట్టి ఓ ఇశ్రాయేలు నీవు ధన్యుడవు Why? అన్నాడు. ఎందుకు? Because they were delivered from Egypt by the saving acts of God. ఎందుకంటే దేవుడు చేసిన రక్షణ కార్యాన్ని బట్టే ఐగుప్తు నుండి వారు విడుదల పొంది ఉన్నారు You can కాబట్టి. read these things in Deuteronomy 33, 28 and ఈ 29. విషయాలు ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయం 28, 29 వచనాల్లో మీరు చదవచ్చు. The righteous person is happy by virtue of the knowledge that God has forgiven individual sins and transgressions. నీతిమంతుడు దేవుడు ఆ వ్యక్తి యొక్క పాపములన్నీ కూడా క్షమించి అతను నీతిమంతుడుగా తీర్చాడనే దానిని బట్టి ధన్యుడిగా ఉండాలి, That is what సంతోషంగా we read in ఉండగలడు. Psalm 32 verses 1 and 2. అదే 32వ కీర్తన 1-2 వచనాలు చదువుతాం. In one sense, ఒక విధంగా చెప్పాలి, the righteous simply mirror divine happiness because God delights in his work. నీతిమంతుడు దేవుని గురించి ఆ గుణ లక్షణాలు ప్రతిబింబింపజేస్తాడు, ఎందుకంటే దేవుని యొక్క కార్యాలు అతన్ని సంతోషింపజేసినాయి. That's why he will show mercy to others because he received mercy. అందుకని ఇతరుల కనికరం చూపేవాడు, ఎందుకు తను కూడా కనికరించబడ్డాడు He will కాబట్టి. forgive others because he is forgiven. ఆయన ఇతరులను క్షమిస్తుంటాడు, కారణం క్షమించబడ్డాడు కాబట్టి. God also demands the same thing as we read in Micah 7th chapter 18 to 20. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18 నుండి 19 వచనాల్లో దేవుడు అదే కోరుతున్నాడు మన నుండి. It is this divine activity of showing mercy and forgiving sins that permits the righteous person to engage in a lifestyle of happy activities. కనికరం చూపుట అనేది ఇది దైవికమైనటువంటిది. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ కూడా ఇట్లాంటి కార్యకలాపాలు నిమగ్నమై ఉండాలి. The Bible promotes a happiness that stems from one's disposition and quality of spiritual life. బైబిల్ సంతోషం గురించి ఒక వ్యక్తి అంటే దేవుని పైన ఆధారపడే దాన్ని బట్టి వస్తున్న సంతోషం గురించి చెప్తా ఉంది. How much he is dependent on God. ఎంతవరకు ఆయన దేవుని పైన ఆధారపడి ఉన్నాడు. I want to share few things about happy people ఈ సంతోషంగా ఉన్నవారు లేదా ధన్యులైన వారి గురించి కొన్ని సంగతులు నేను from చెప్పాలనుకుంటున్నాను our text. మన భాగం నుండి. In number 1, మొదటిది, happy are the people who express honor to the Lord. చూడండి, దేవుని ఎడల ఆ దేవుని ఘనపరిచేవారు ధన్యులు అనే మాట ఉంది. In Psalm 144, 144వ first కీర్తనలో 4 verses. మొదటి 4 వచనాల్లో Our Lord deserves more than mere lip service. చూడండి, మన దేవుడు ఏదో ఊరికే పెదవులతో చేసే దానికన్నా ఎక్కువగా ఆయన దానికి తగిన వాడు యోగ్యుడే We ఉన్నాడు. must honor him with our lives as well as our lips. మన పెదవులతో ఎట్లా మనం ఘనపరుస్తున్నామో అంతకు మించి మన జీవితాలతో ఆయన We ఘనపరచాలి. read in Isaiah 29:13. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో మనం In చూస్తాం. the first part, మొదటి భాగంలో what is written? ఏమని రాయబడి ఉంది? Therefore the Lord said, inasmuch as these people draw near with their mouths and honor me with their lips, but have removed their hearts far from me, and their fear toward me is taught by the commandment of man. ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. వారు నా యెడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. In addition to that, we read in Matthew 15, దీనికి అదనంగా మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతాం. from verses 7 to 9, 7 నుండి 9 వచనాల్లో Jesus said like this: యేసు ప్రభువారు ఇట్లా చెప్పినారు, Hypocrites, well did Isaiah prophesy about you, saying, these people draw near to me with their mouth and honor me with their lips, but their heart is far from me, and in vain they worship me, teaching as doctrines the commandments of men. Matthew 15, 7 to 9. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పారు. So we read in Proverbs 3:9. కాబట్టి సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తాం. Honor the Lord with your possessions and with the first fruits of your increase. Proverbs 3:9. సామెతల గ్రంథం 3:9, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. So happy people are those who express honor to the Lord. ధన్యులు ఎవరంటే దేవుణ్ణి ఘనపరిచేవారు. You must have heard already. మరి ఇంతకుముందే మీరు వినంటారు, Faith honors God and God honors faith. విశ్వాసం అనేది దేవుని ఘనపరిచేది, కాబట్టి దేవుడు ఆ విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. Someone wants
చూడండి, ఒకరు ఇట్లా హెచ్చరిస్తున్నారు, If you never learn the language of gratitude, you will never be on speaking terms with happiness. కృతజ్ఞతను గురించి కానీ నువ్వు కానీ నేర్చుకోకపోతే కృతజ్ఞతల గురించి నువ్వు అసలేం మాట్లాడనే లేవు. If you don't know, if you are not having gratitude, you don't know what is happiness. కాబట్టి నీకు ఆ కృతజ్ఞత భావం, కృతజ్ఞత బుద్ధి లేదనుకో, కృతజ్ఞత అనేది నీకు తెలియదు, Happiness you do not know. సంతోషం అనేది నీకు తెలియదు. We read in Hebrews 13:15. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15 మనం చదువుతాం. Therefore by him let us continually offer the sacrifice of praise to God, that is the fruit of our lips, giving thanks to his name. 13:15. 13:15 కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలం అర్పించదము. So when you honor the Lord, you are a happy person. కాబట్టి నువ్వు దేవుని ఘనపరిచిన వాడైతే నీవు సంతోషంగా ఉంటావు. Secondly, రెండోది, happy are the people who exhibit humility before God. దేవుని ఎదుట దీనత్వము, తగ్గింపు జీవితాన్ని కలిగిన వారు ధన్యులు, వారు సంతోషంగా ఉంటారు. Honoring God. దేవుని ఘనపరచుట. Secondly, humility before God. రెండోది, దేవుని ఎదుట దీనులై ఉండటం. That is what Psalm 144 verses 5 to 8 speaks ఇది of. 144 కీర్తన 5 నుండి 8 వచనాల్లో చెప్పబడింది. Even James 4:6 says, యాకోబు 4:6లో కూడా చెప్తున్నాడు, but he gives more grace, therefore he says, God resists the proud but gives grace to the humble. James 4:6. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4:6లో ఆయన కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్తున్నాడు. In addition to that, we read in 1 Peter 5:5. దానికి అదనంగా ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూడొచ్చు. Be clothed with humility, for God resists the proud but gives grace to the humble. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. Honoring God. దేవుణ్ణి ఘనపరచుట. Being humble before God. దేవుని ఎదుట దీనులుగా ఉండుట. James 4th chapter. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈ చాలా ప్రాముఖ్యమైన I am వచనాలు. reading from verses 7 to 10. 7 నుండి 10 వచనాలు నేను చదువుతున్నాను. Therefore submit to God, resist the devil and he will flee from you. Draw near to God and he will draw near to you. Cleanse your hands, you sinners, and purify your hearts, you double-minded. Lament and mourn and weep. Let your laughter be turned to mourning and your joy to gloom. Humble yourselves in the sight of the Lord and he will lift you up. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్యుమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. Humility is very important. దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. We read in 2 Chronicles 7:14. రెండో దినవృత్తాంతర గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుతాం. If my people who are called by my name will humble themselves and pray and seek my face and turn from their wicked ways, then I will hear from heaven and I will forgive their sin and heal their land. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గంలోని విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. Humility is the first step to genuine revival. కాబట్టి ఒక నిజమైన యథార్థమైన ఉజ్జీవానికి కావలసింది మొదటిది దీనత్వం. In a similar way, humility is the first step for genuine happiness. అదే రీతిగా నిజమైన సంతోషానికి మొదటి అడుగు దీనత్వమే. Humble people see their need of God in daily life. దీనులుగా ఉన్నవారే వారి జీవితంలో దేవుని అక్కరని ఎరుగుతారు. Proud people refuse to ask for help. గర్విష్ఠులైతే అహంకారులైతే సహాయం కొరకు వాళ్ళు అడగరు, తిరస్కరిస్తారు. So to be happy, కాబట్టి సంతోషంగా ఉండాలంటే first to honor God. మొదటిదిగా దేవుని ఘనపరచాలి. Secondly, be humble. రెండవది దీనులై ఉండాలి. Thirdly, మూడవది happy are the people who experience happiness in the Lord. చూడండి, యెహోవాను బట్టి సంతోషించే అనుభవం కలిగిన వారు ధన్యులు, వారు సంతోషంగా In the ఉంటారు. same Psalm 144, అదే 144వ కీర్తనలో verses 9 and 10, 9-10 and వచనాలు, also 12 to 15. 12 నుండి 15 వచనాల్లో So కూడా many attempt to have their happiness without the Lord. చాలా మంది దేవుడు లేకుండా దేవునికి వెలుపల సంతోషంగా ఉండాలనే ప్రయత్నాలు చేశారు. As it is written in Hebrews 11:25, హెబ్రీ 11:25లో రాయబడినట్టు they follow after the passing pleasures of sin. వారు ఈ లోక సంబంధమైనటువంటి గతించిపోయేటువంటి ఈ పాపము వలన వచ్చే సుఖాన్ని కోరినారు, సంతోషాన్ని 1 కోరినారు. Timothy 5:6 we read, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుతాం. Paul is warning the widows. పౌలు విధవరాలను హెచ్చరిస్తున్నారు. But she who lives in pleasure
is dead while she lives. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయుండును. What does it mean? అంటే దీని అర్థం ఏమిటి? The pleasures of the world cannot give you true life and joy. లోక సమాన సుఖభోగాలు నిజమైన సంతోషం ఆనందాన్ని నీకు ఇవ్వలేవు. This is true because a wayward widow is not living according to the will of God. ఇది సత్యమే, ఎందుకంటే అటు ఇటు తిరుగులాడేటువంటి తిరుగుబోతుగా ఉండే విధవరాలు దేవుని గురించినటువంటి ఆసక్తి She తనకు is ఉండదు not కాబట్టి. living according to the will of అంటే God. దేవుని చిత్త ప్రకారంగా ఆమె నడుచుకోవడం లేదు. That's why John is exhorting. అందుకని యోహాను కూడా హెచ్చరిస్తున్నాడు. I am reading these well-known verses from 1 John. మనందరి బాగా పరిచయమైన ఈ మాటలు యోహాను రాసిన పత్రిక మొదటి పత్రికలో నుండి నేను చదువుతున్నాను. Chapter 2, 2వ అధ్యాయం 15 to 17. 15 నుండి 17 వచనాల్లో. Do not love the world or the things of the world. If anyone loves the world, the love of the Father is not in him. For all that is in the world, the lust of flesh, the lust of eyes, and the pride of life is not of the Father, but of the world. And the world is passing away, and the lust of it. But he who does the will of God abides forever. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవబుడంబును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. Also I am reading Paul's exhortation in 2 Corinthians. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు హెచ్చరిక మాటలు కూడా నేను To చదువుతున్నాను. all the believers he exhorted in chapter 6, 2 Corinthians. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో విశ్వాసులందరినీ హెచ్చరిస్తున్నాడు. From verses 14 to 18. 14 నుండి 18 వచనాల్లో. Do not be unequally yoked together with unbelievers. For what fellowship has righteousness with lawlessness? And what communion has light with darkness? And what accord has Christ with Belial? Or what part has a believer with an unbeliever? And what agreement has the temple of God with idols? For you are the temple of the living God, as God has said, I'll dwell in them and walk among them. I'll be their God, and they shall be my people. Therefore come out from among them and be separate, says the Lord. Do not touch what is unclean, and I will receive you. And I will be father to you, and you shall be my sons and daughters, says the Lord Almighty. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. So from all these things what we are learning? కాబట్టి ఇప్పుడు వీటన్నిటి నుండి మనం ఏమి నేర్చుకుంటున్నాం? Submitting to the lordship of Jesus Christ is the basis of ultimate happiness. యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వానికి మనం లోపరుచుకున్నటయే చివరి సంతోషానికి అదే కారణం, అదే ఆధారం. Have you ever seen someone who is genuinely happy living in rebellion against the Lord? దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసే జీవితం జీవిస్తూ సంతోషంగా ఉన్న వ్యక్తులను ఎప్పుడైనా మీరు చూసారా? No, we must sound the alarm, we must tell. లేదు లేదు లేదు, మనం చెప్పాలి, హెచ్చరిక చేయాలి, చెప్పాల్సిందే. Believers who persist in the pursuit of pleasure will suffer loss of reward in heaven. కాబట్టి విశ్వాసులుగా చెప్పబడుతూ లోక సంబంధమైనటువంటి సంతోషం వెనుక ప్రాకులాడే వారికి పరలోకంలో ఫలం ఉండదు. Unbelievers will suffer the ultimate unhappiness of hell. అవిశ్వాసులైతే అంతిమమైనటువంటి నరకంలో ఉన్నటువంటి ఆ బాధకరమైన విషయాన్ని అనుభవించాల్సిందే. They fail to repent. ఎందుకంటే వాళ్ళు మారు మనసు పశ్చాత్తాప విషయంలో వారు They తప్పిపోయారు. won't believe the gospel of Christ. వారు క్రీస్తు యొక్క సువార్తను నమ్మలేదు. So what is the secret of true happiness? కాబట్టి నిజమైన సంతోషానికి రహస్యం ఏమిటి? Honor God, దేవుణ్ణి ఘనపరచాలి, humble God. దేవుని ఎదుట దీనులుగా ఉండాలి. Happiness in the Lord must be your happiness. యెహోవా యందలి ఆనందమే అది నీకు సంతోషంగా ఉండాలి. May God help us to enable us to enjoy the true happiness in our lives. కాబట్టి మన జీవితంలో నిజమైన సంతోషాన్ని కలిగి ఉండులాగిన దేవుడే మనకి సహాయం చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, oh gracious God, కృపగల మా దేవా, Lord, we praise Thee for today's verse for our meditation. దేవా, నేటి దినం మా ధ్యానం కొరకైన ఈ వచనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. Thou hast shown us briefly
some of the secrets to be happy. క్లుప్తమైన రీతిలో సంతోషంగా ఉండేదానికి కొన్ని రహస్యాల గురించి మాకు చెప్పిన. Undoubtedly, our total surrender to Lord Jesus Christ is the source of our happiness. నిస్సందేహంగా మేము ప్రభువునకు పూర్తిగా మమ్మల్ని మేము సమర్పించుకుంటే అది నిజమైన సంతోషానికి ఆధారమైంది. Help us to honor you. దేవా మిమ్మల్ని కనపరచు వారంగా Help us to be humble before you. ఓ దేవా నీ ఎదుట మేము దీనులుగా ఉండడానికి Help us to సహాయం enjoy చేయండి. the happiness in the Lord. ఓ ప్రభువా ప్రభువును బట్టి ప్రభువునందు ఆనందాన్ని బట్టి మేము సంతోషించే వారికి Outside the చేయండి. Lord, O Lord, whatever pleasures are there, O Lord, they are not, O Lord, they cannot give us true happiness. ప్రభువు నుండి కాక ప్రభువుకు వెలుపల మేము పొందబోయే ఏ రకమైన సంతోషమైనా అది నిజమైన సంతోషాన్ని తృప్తినిచ్చేది కాదు. Speak to us more and more. దేవా మాతో ఇంకా అధికంగా మాట్లాడండి. We do pray in the joy-giving name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క సంతోషమునిచ్చే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము.